హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక నర్మద అయితే ప్రేమని చాలా కోపంగా చూస్తుంది. ఇక ప్రేమ, అక్క అలా చూడమాకక్క, ధీరజ్ కూడా నన్ను చాలా మాటలు అన్నాడు అంటూ ఇక ప్రేమ అయితే నర్మద దగ్గరికి వెళ్తుంటే, నర్మద దగ్గరికి రావద్దు, అసలు నీకు బుద్ధుందా? అసలు నువ్వేం చేసావో నీకేమన్నా అర్థమవుతుందా? నీకు ఎన్నిసార్లు చెప్పాలే ఇలా ఎవ్వరికీ చెప్పకుండా వెళ్ళొద్దని? చూడు, నీకేదన్నా జరగరాంది జరిగితే ఏమై ఉండేది? సమయానికి ధీరజ్ రావడం పట్టించి నిన్ను కాపాడగలిగాడు. అసలు నువ్వు ఏం చేస్తున్నా, ఏం చేయాలనుకున్నా ఒకసారి చెప్పాలి కదా అంటూ ఇక ప్రేమనైతే నర్మద చెడమడ తిడుతూ ఉంటుంది. దొంగచాటుగా ఇదంతా చూస్తూ ఉన్న వల్లికి వాళ్ళు మాట్లాడుకుంది మాత్రం ఏమీ అర్థం కాదు. సుక్కు, వీళ్ళేం మాట్లాడుకుంటున్నారే? పైగా నర్మద ప్రేమని ఎందుకు తిడుతుంది? ప్రేమ నర్మదని దేనికోసం బ్రతిమలాడుతుంది? అయినా ఒక చీర కొన్నంత మాత్రాన 10 లక్షలు క్యాష్ చెక్కు ప్రైజ్ మనీ ఇస్తారా? నాకెందుకో ఏదో డౌటింగ్ కొట్టేస్తుంది. ఆ 10 లక్షలు ఎవ్వారమేంటో, అసలు ప్రేమ ఎక్కడికెళ్ళిందో తెలుసుకోవాలని ఉందే అని అంటుంటే, ఇక సుకన్య కూడా నాకు కూడా అలాగే ఉంది. అసలు ప్రేమ నిజంగానే హాస్పిటల్కి వెళ్ళిందా? అయినా హాస్పిటల్కి వెళ్ళిన మనిషి చీర కొనుక్కోవడం ఏంటో, పైగా ఆ చీర కొనుక్కుంటే ఆ చీర లాటరీ తగిలి 10 లక్షలు రావడం ఏంటో. నిజంగానే మీ అత్తయ్య అన్నట్టు ప్రేమ అదృష్టవంతురాలు అంటూ ఇక సుకన్య మాట్లాడుతుంటే, వాళ్ళకి కోపం వచ్చి సుకన్య నెత్తి మీద ఒక మొట్టికాయ వేసి, ఇంకొకసారి దాన్ని అదృష్టవంతురాలు తొక్క తోటకూర అన్నావంటే నేను అస్సలు ఊరుకోను. చూడు, దానికి ముందు 10 లక్షలు ఎలా వచ్చాయో, ఆ 10 లక్షలు ఎలా తీసుకొచ్చారో దాన్ని తెలుసుకోవాలి అంటూ వల్లి మాట్లాడుతూ వెనక్కి తిరిగి చూస్తుంది. ఒక్కసారిగా వల్లి ముందు నర్మద అయితే నుంచుంటుంది. నర్మదని చూసిన వల్లి ఉలిక్కి పడి మళ్ళీ ఒకసారి తను ఇంతకు ముందు చూసిన ప్లేస్ అయితే చూస్తుంది. అక్కడ నర్మద అయితే కనిపించదు. ఇది కాళ్ళకు చక్రాలు కట్టుకుందా ఏంటి, ఇంత ఫాస్ట్గా నా దగ్గరకు వచ్చేసింది అంటూ వల్లి అయితే, ఏంటి సెలై అట్టా సొత్తున్నావు? ఇప్పటి వరకు ప్రేమకేదో క్లాస్ తీసుకున్నట్టున్నావు, ఇప్పుడు నాకు కూడా క్లాస్ తీసుకుంటావు సెల్లై అని అడుగుతూ ఉంటే, ఇక నర్మద, అయ్యో అదేంటక్క అలా మాట్లాడుతున్నావు? నువ్వు నాకన్నా పెద్దదానివి, పైగా ఈ ఇంటి పెద్ద కోడలివి. నీకు నేను వార్నింగ్ ఇచ్చే అంతటి దాన్నా? అయినా నేనెందుకు నీకు వార్నింగ్ ఇస్తాను? నువ్వేం తప్పు చేయలేదు కదక్కా అంటూ ఇక నర్మద అయితే వల్లితో అంటూ ఉంటే, వల్లి, అవునవును, నేను ఏ తప్పు చెయ్యలేదు, అయినా నేనెందుకు తప్పు చేస్తాను అని అంటుంటే, అవునక్క, అసలే నీకు అబార్షన్ అయ్యి చాలా బాధతో ఉన్నావు. పైగా నీకు అబార్షన్ చేసిన డాక్టర్ కూడా నీ గురించి చాలా ఆలోచిస్తుంది. ఇదిగో ఇందాకే దారిలో కనిపిస్తే మాట్లాడి వచ్చాను అని అంటుంటే, దాని బోందా, అదేం డాక్టరు, అది దాని మున్సిపాలిటీ మోహం అంటూ ఇక పక్కన ఉన్న సుకన్య అయితే ఒక్కసారిగా నోరు జారుతుంది. ఇక వల్లి సుకన్య కాలు తొక్కడంతో ఒక్కసారిగా సుకన్య, అబ్బా ఏంటే నా కాలు తొక్కుతున్నావు? నేనన్నది అబద్ధం కాదు కదా, అదేమి నిజంగా డాక్టర్ కాదు కదా అంటూ ఇక సుకన్య మాట్లాడుతూ పక్కన ఉన్న నర్మదని చూస్తుంది. ఒక్కసారిగా నర్మద వాళ్ళిద్దరిని కోపంగా చుట్టంతో, అదే డాక్టరే, కాకపోతే తను అని సుకన్య మాట్లాడుతూ ఉంటే, ఇక నర్మద వల్లి చెంప పగలగొడుతుంది. ఒక్కసారిగా వల్లి సుకన్య వైపు అలాగే నర్మద వైపు కోపంగా చూస్తూ, నన్నెందుకు కొడుతున్నావు? తప్పు చెప్పింది అది డాక్టర్ని పట్టుకొని డాక్టర్ కాదంటూ పిచ్చి వాగుతుంది అది, మరి నన్నెందుకు కొడుతున్నావు అని అంటుంటే, నీతో తిరగడం వల్లే అది కూడా అలా తయారైంది, అందుకే నీకు బుద్ధి చెప్తే దానికి కూడా బుద్ధి వస్తుందని నిన్ను కొట్టాను అంటూ ఇక నర్మద మాట్లాడుతుంటే, ఇంతకు ముందే అన్నావుగా నేను నీకంటే పెద్దదాన్నని, ఈ ఇంటికి పెద్ద కోడళ్ళని, మరి ఇలా పెద్దవాళ్ళని కొడతారా అని అంటుంటే, నా దృష్టిలో తప్పు చేస్తే ఎవరినైనా
ఇలాగే కొడతాను. అయినా ఆ రోజు ఆ ఫేక్ డాక్టర్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? పైగా ఫేక్ డాక్టర్తో అబార్షన్ ఎలా చేయించుకున్నావు అంటూ ఇక నర్మదా అయితే వల్లిని నిలదీస్తూ ఉంటే ఒక్కసారిగా వల్లి, చూడు నర్మదా, అదేదో పిచ్చిదానిలా మాట్లాడుతుంది. నువ్వు దాని మాటలు పట్టుకుని అదేదో పిచ్చివాగుడు వాగుతుంది. నువ్వు దాని మాటలు పట్టుకుని నన్నే అనుమానిస్తున్నావా? అయినా ఇంతకుముందే అత్తయ్య కూడా చెప్పింది కదా నాకు అబార్షన్ అయిందని. పైగా బిడ్డని పోగొట్టుకుని నేను చెప్పలేనంత గుండె బాధతో ఉంటే ఇట్ట నువ్వు నన్ను నీ ప్రశ్నలతో ఇబ్బంది పెడతావా? ఇప్పుడే నీ గురించి అత్తయ్యతో చెప్పేస్తాను అంటూ ఇక వల్లి అయితే అక్కడి నుంచి ముందుకు వెళ్తూ నన్ను వదులు అంటూ ఇక వల్లి ఎవరు తనని పట్టుకుని ఆపుతున్నట్టుగా యాక్ట్ చేస్తుంది. ఇక నర్మద అయితే, ఏంటి, ఎవరు నిన్ను పట్టుకోలేదే, వెళ్ళొద్దని కూడా చెప్పలేదే, వెళ్ళు అత్తయ్య గారితో ఇప్పుడే చెప్పు. పైగా నువ్వు నిజంగా కడుపుతో లేవని నేనే అంటున్నానని చెప్పు అంటూ ఇక నర్మద అయితే వల్లితో అంటుంటే ఒక్కసారిగా వల్లి, అయ్ బాబోయ్, ఏటిది ఇట్టా మాట్లాడుతుంది? కొంపతీసి నిజంగానే నేను కడుపుతో లేనని, అబార్షన్ అయిందంతా ఒక నాటకమని ఈ నర్మదకి నిజం తెలిసిపోయిందా? లేక నన్ను నా నోటితోనే నిజం చెప్పించాలని చూస్తుందా అంటూ వల్లి భయపడుతూ, సుడు, నేను ఇంట్లో గొడవలు పెట్టేదాన్ని కాదు, పైగా అందరి గురించి ఆలోచించేదాన్ని. ఇంట్లో ఎవ్వరు బాధపడినా నా మనసు చాలా బాధపడిద్ది. అందుకే నేను ఈ విషయాన్ని అత్తయ్యతో చెప్పాలనుకోవట్లేదు. నువ్వు కూడా దీని గురించి మరి ఎక్కువగా ఆలోచించి మనసు పాడు చేసుకోకు. చూడు సెల్లయ్, ఎందుకైనా మంచిది మనసు ప్రశాంతంగా ఉండాలంటే పేమ సెల్లయ్ 10 లక్షలు గెలుచుకున్నా ఆ బట్టల షాప్కెళ్ళి నువ్వు నేను సెర కొనుక్కుందాం అంటూ ఇక వల్లి అయితే నర్మదతో చెప్తూ అక్కడి నుంచి నిదానంగా తప్పించుకుంటుంది. ఇక నర్మద వల్లి మాటలకి ఇక సుకన్య చెప్పిన నిజానికి తన అనుమానం నిజమైపోతుంది. కానీ ఎలా అయినా సరే నిజం తెలుసుకోవాలి. ఆ రోజు వల్లికి ఆపరేషన్ చేశాను అని చెప్పిన ఆ ఫేక్ డాక్టర్ని పట్టుకోవాలి. తను ఎక్కడ దొరుకుతుంది అంటూ ఇక నర్మద అయితే ఒక దగ్గర కూర్చుని ఆలోచిస్తూ ఉంటుంది. ఇక ఇంతలో నర్మద దగ్గరికి సాగర్ అయితే వస్తాడు. ఇక సాగర్ని చూసిన నర్మద, ఏంటి సాగర్, ఏమైంది, అంత చిరాగ్గా ఉన్నావు అని అంటుంటే, నేనెందుకు చిరాగ్గా ఉంటాను, నేను బాగానే ఉన్నాను, నువ్వే నన్ను అస్సలు పట్టించుకోవట్లేదు. చూడు, నా కోసం ఏదైనా వండాలని కూడా నువ్వు అనుకోవట్లేదు. పైగా రోజు మాడిపోయిన కూరలు పెట్టి నన్ను ఇబ్బంది పెడుతున్నావంటూ ఇక సాగర్ అయితే నర్మద మీద చిరాకు పడుతుంటే, నర్మద, చూడు, నాకు వచ్చిందే పెడుతున్నాను. అయినా నువ్వు అంతగా నీకు నచ్చిన కూరలు తినాలంటే వెళ్ళి అత్తయ్యని అడిగి చేయించుకో. వాళ్ళతో గొడవ పడి ఇలా వేరు కాపురం పెట్టి నన్నెందుకు ఇబ్బంది పెడతావు అంటూ ఇక నర్మద కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సాగర్ అయితే నర్మద మాటలకి, నేను చివరికి నీకు కూడా అలసైపోయాను కదా, చెప్తా అందరికీ సమాధానం చెప్పే రోజు వస్తుంది, అప్పుడు చెప్తా అంటూ ఇక సాగర్ అయితే తన మనసులో అనుకుంటూ అక్కడి నుంచి లోపలికైతే వెళ్ళిపోతాడు. ఇక ఇంతలో ఫోన్లో అయితే విశ్వక్ వీడియోలు చూస్తూ ఉంటాడు. అనుకోకుండా ఇక ప్రేమ ధీరజ్ ఇద్దరూ కలిసి ప్రైస్ చెక్కుని అలాగే ఆ కప్ని తీసుకున్న ఫోటో అయితే కనిపిస్తుంది. ఒక్కసారిగా అది చూసి విశ్వక్ అయితే, ఇదేంటి ప్రేమ అలా ఉంది, పైగా పక్కన ఆ ధీరజ్ గాడు కూడా ఉన్నాడు, వీళ్ళిద్దరూ ఎక్కడికి వెళ్లారు, వీళ్ళకి ఏదో ప్రైజ్ వచ్చినట్టుంది అంటూ ఇక ఫోన్లో ఉన్న ఆ వీడియోని ఓపెన్ చేసి చూస్తాడు. ఒక్కసారిగా ఆ వీడియో చూసిన విశ్వక్ కోపంతో రగిలిపోతూ అత్త అంటూ ఇంట్లో అందర్నీ పిలుస్తాడు. ఇక విశ్వక్ అలా పిలవడంతో ముందుగా రేవతి పెద్దావిడ వస్తారు. ఆ వీడియోని తీసుకుని చూస్తూ ఇక రేవతి అయితే, అత్తయ్య
ప్రేమ చాలా బాగా డాన్స్ చేసింది కదా, అందుకే ప్రేమకి ఇంత పెద్ద ప్రైజ్ వచ్చింది. నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది ప్రేమకి తల్లినైనందుకు అంటూ ఇక రేవతి మాట్లాడుతూ ఉంటే పక్కన ఉన్న పెద్దావిడ కూడా అవునవును, నా మనవరాలు అచ్చి నా పొలికలే అంటూ మాట్లాడుతూ ఉంటే ఇంతలో భద్రావతి, అసలు మీకు బుద్ధుందా? ఆడపిల్లని అలా బయటికి పంపించి తన ద్వారా వచ్చే డబ్బులు తినడానికి ఆ రామరాజు కుటుంబానికి సిగ్గులేదు అని మాట్లాడుతూ ఉంటే ఇంతలో సేనాపతి, అందుకేనా ఆ ధీరజ్ గాడు మళ్ళీ కారు తీసుకొచ్చి నా ముందే హారన్లు కొడుతున్నాడు, ఇప్పుడే వాడి పని చెప్తాను అంటూ అక్కడి నుంచి చాలా కోపంగా వెళ్ళబోతుంటే ఇంతలో పక్కన ఉన్న భద్రావతి, ఆగు సేనా, ఇప్పుడు కాదు, దీని గురించి మాట్లాడడానికి మనకి కొంత టైం కావాలి అని అంటుంటే, ఇంకా టైం అంటావేంటక్క? ఆ రామరాజు గారిని అందరి ముందు అవమానించడానికి, అలాగే నా కూతురు తీసుకొచ్చిన డబ్బులతో తిరిగి మళ్ళీ కారు తెచ్చుకోవడానికి సిగ్గులేని ఆ ధీరజ్ గాడికి బుద్ధి చెప్తాను అంటూ ఇక సేనాపతి ముందుకెళ్తుంటే, అవునత్త, వాళ్ళ అంత చూడాలి అంటూ విశ్వక్ కూడా మాట్లాడుతూ ఉంటే ఇక భద్రావతి, రేయ్ సేనా, ఇప్పుడు మనం గొడవ పడితే మళ్ళీ ఆ విశ్వక్ గాడు ఆ ధీరజ్ గాడు ఏదో ఒకటి చేసి మనకి మాట్లాడకుండా సమాధానం చెప్తాడు. పైగా మనం విశ్వక్ విషయంలో కోర్టుకెళ్లే పనుంది. ఇట్లాంటప్పుడు వాడితో గొడవ పడకూడదు. మన విశ్వక్ మీదున్న కేసుని వాపస్ తీసుకునేలా ఏదో ఒకటి చెయ్యాలి అంటూ ఇక భద్రావతి మాట్లాడుతుంటే అక్కడ ఉన్న పెద్దావిడ, చూడు, నువ్వు తల కింద తపస్సు చేసినా ఏమీ చేయలేవు. వెళ్ళి రామరాజుని ప్రాధేయపడితే ఖచ్చితంగా విశ్వక్ మీదున్న ఆ కేసుని వెనక్కి తీసుకుంటారు అని చెప్పడంతో, అమ్మా, నీకెన్నిసార్లు చెప్పాలి వాడి గురించి నా దగ్గర మాట్లాడొద్దని అని అంటుంటే, చూడు భద్ర, నీకు ఆ రామరాజు మీదున్న కోపంతో మేనల్లుడు ఏ రకంగా ఇబ్బంది పడుతున్నాడో అర్థం చేసుకోలేకపోతున్నావు అంటూ ఆవిడైతే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక రేవతి అయితే, చూడండి వదిన, మీరు వాళ్ళు ఎన్ని గొడవలన్నా పడండి, నేను మీ విషయంలో అడ్డురాను, కానీ ఇందులో నా కొడుకు జీవితం పాడవుతుంది. అలాగే అక్కడ నా కూతురు తన భర్తతో కలిసి సంతోషంగా ఉండలేకపోతుంది. అది కొంచెం కాస్త దృష్టిలో పెట్టుకోండి అంటూ రేవతి కూడా బాధపడుతూ అక్కడి నుంచి లోపలికైతే వెళ్ళిపోతుంది. ఇక ప్రేమ అయితే నర్మద దగ్గరకు వచ్చి అక్క అక్క అని పిలవడంతో ఇక నర్మద ప్రేమ పిలుపుకి పలకకుండా అలాగే ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో ప్రేమ అక్క అంటూ భుజం మీద తట్టడంతో ఒక్కసారిగా ఉలిక్కిపడి, ప్రేమ నువ్వెప్పుడొచ్చావు అని అడగడంతో, ఏంటక్క, కనీసం పిలిచే పిలుపుని కూడా వినిపించుకోకుండా అంత పరధ్యానంగా ఉన్నావు, దేని గురించి ఆలోచిస్తున్నావు? ఖచ్చితంగా ఆ బల్లి గురించే కదా అని అంటుంటే, అవును ప్రేమ, ఆ వల్లికి నిజంగా తను ప్రెగ్నెంట్ కాదని అర్థమైంది. పైగా తనకి అబార్షన్ చేసిన డాక్టర్ కూడా ఒక ఆ ఫేక్ డాక్టర్ దొరికితే వల్లి చేసిన ఈ కుట్ర అంతా బయటపడుతుంది. అలాగే తను కడుపని నాటకంతో ఇంట్లో అందరినీ చేసిన మోసాన్ని బయట పెట్టచ్చు. అసలు తనని ఎక్కడని వెతుకుతాం అంటూ ఇక నర్మద ఆలోచిస్తుంటే అక్కడే ఉన్న ప్రేమ, చూడక తను అప్పటికప్పుడు ఒక ఫేక్ డాక్టర్ని క్రియేట్ చేసింది అంటే ఖచ్చితంగా ఆ డాక్టర్ అదే హాస్పిటల్లో ఉండుంటుంది అని చెప్పడంతో ఇక నర్మద, ఆల్రెడీ అంతా ఎంక్వైరీ చేశాను, కానీ ఆ మెరుపు తీగ అనే పేరుతో ఆ హాస్పిటల్లో ఎటువంటి డాక్టర్ లేదు అని చెప్పడంతో, అక్క, అసలు ఆ వల్లికి అబార్షనే కాలేదు, తన కడుపులో బిడ్డే లేదు అన్నప్పుడు తనకి నిజమైన డాక్టర్ ఎందుకు చెకప్ చేస్తుంది? వాళ్ళలాగే అది కూడా యాక్ట్ చేసే ఒక క్యారెక్టర్ అయి ఉంటుంది. ఖచ్చితంగా అదే హాస్పిటల్లో ఏ మున్సిపాలిటీ పని చేస్తూ ఉండుంటది అని చెప్పడంతో ఒక్కసారిగా నర్మదకి గతంలో సుకన్య అన్న మాటలు గుర్తుకొస్తాయి. అది డాక్టరా పాడా, అదొక మున్సిపాలిటీది అన్న చెప్పిన మాట గుర్తు చేసుకొని ఇక నర్మద, ప్రేమ, నువ్వు నాకు మంచి సలహా ఇచ్చావు. ఇప్పుడే ఆ మెరుపు తీగని
పట్టుకుంటాను అంటూ ఇక నర్మద అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే నర్మదతో పాటు ప్రేమ కూడా ఆగక్క నేను కూడా వస్తాను, పైగా ధీరజ్ కూడా ఇంట్లోనే ఉన్నాడు, ధీరజ్ని తీసుకెళ్దాం అంటూ ఇక ముగ్గురు కలిసి మళ్ళీ అదే హాస్పిటల్కి వెళ్తుంటారు. కానీ అప్పటికే ఆ మెరుపుతీగ తను హాస్పిటల్ అంతా తడిబట్ట పెట్టి మెట్లని క్లీన్ చేస్తూ ఉంటే ఎవరో మెట్లెక్కుతూ అడుగులు పడిపోతూ ఉంటాయి. ఇక ఆ అడుగులు పడిపోయిన అతని మీద గట్టి గట్టిగా అరుస్తూ, రేయ్ కాస్త చూసుకుని సావాలి కదరా, పొద్దున్నుంచి హాస్పిటల్ మొత్తం పెనాయిల్తో తుడిచి నడుం పడిపోతుంది, ఏంట్రా ఇలా తొక్కుకుంటూ వెళ్ళిపోతే నీ బాబొచ్చి క్లీన్ చేస్తాడ్రా అంటూ ఇక ఆ మెరుపుతీగైతే అతనితో గొడవ పడుతూ ఉంటుంది. సరిగ్గా కారు దిగే టయానికి ఆ గొడవని చూసిన ప్రేమ, నర్మదా, ధీరజ్ ఇద్దరు కూడా షాక్ అయిపోతారు. ఇక ధీరజ్ అయితే వదినా, వల్లి వదినికి అబార్షన్ చేసిన డాక్టర్ ఏంటి అలా మెట్లు క్లీన్ చేస్తుంది అని అడుగుతూ ఉంటే ఇక ప్రేమ, నీకింకా అర్థం కాలేదరా, అది డాక్టర్ కాదని అని చెప్పడంతో ఇక నర్మదా, అవును ఇది డాక్టర్ కాదు, ఇదిగో ఇట్లా మున్సిపాలిటీ పనులు చేసుకుని క్లీనర్ అంటూ వెంటనే ముగ్గురు కూడా మూడు వైపుల నుంచుని ఇక తనని పట్టుకుంటారు. ఒక్కసారిగా తను వాళ్ళని చూసి షాక్ అయిపోతూ కంగారు పడిపోతూ ఎవరు మీరు ఇలా నన్నెందుకు చుట్టుముడుతున్నారు అంటూ భయంతో అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తుంటే, ఏయ్ ఆ రోజు బల్లికి అబార్షన్ చేసింది నువ్వే కదా, అసలు డాక్టరే కానప్పుడు బాలికి అబార్షన్ ఎలా చేశావంటూ ఇక ప్రేమ, ఇక నర్మదైతే కడుపులో బిడ్డే లేనప్పుడు నువ్వు అబార్షన్ ఎలా చేయగలిగావని ఇక ముగ్గురు కలిపి ఆ మెరుపు తీగని రకరకాల ప్రశ్నలతో ఇబ్బంది పెడతారు. ఇక తనైతే, చూడండి మీ ముగ్గురు కలిసి నేను డాక్టర్ కాదన్న నిజాన్ని తెలుసుకునే వచ్చారని నాకు అర్థమైంది, ఇక మీ దగ్గర నిజాన్ని దాచిపెట్టడం అనవసరం. చూడండి ఆ సుకన్య నేను కలిసి ఒకే దగ్గర పని చేశాం, ఆ చనువుతో అదేదో నాకు చిన్న డాక్టర్ క్యారెక్టర్ ఇచ్చింది, ఇద్దరం హీరోయిన్స్ అవుదామనుకున్నాం, కానీ హీరోయిన్స్ కాలేకపోయాం, అదేమో మీ ఇంట్లో ఉంది, నేనేమో ఇదిగో ఇక్కడ మున్సిపాలిటీ పనులు చేస్తున్నాను. చూడండి ఆ వల్లికి ఎటువంటి ప్రెగ్నెన్సీ లేదు, పైగా తనకి అబార్షన్ అయిందని చెప్పి యాక్ట్ చేయమని చెప్తే వాళ్ళు ఎలా చెప్తే అలా చెప్పాను, కాకపోతే మొదటి నుంచి నాకు కాస్త క్యారెక్టర్స్ మీద ఎక్కువ ఇష్టం కాబట్టి వాళ్ళు చెప్పిన దానికంటే ఎక్కువగానే యాక్ట్ చేశాను, కానీ దొంగ మొహాలు అంత కష్టపడి యాక్ట్ చేసినా నాకు డబ్బులు ఇవ్వకుండా చేతులెత్తేశారు అంటూ ఇక మెరుపుతీగా మాట్లాడుతూ ఉంటే ఒక్కసారిగా తన మాటలకి నర్మదా, ప్రేమ, ధీరజ్ ముగ్గురు కూడా షాక్ అయిపోతారు. ఇక ధీరజ్ అయితే, వదిన ఇంట్లో అందరినీ ఇంత మోసం చేసిన వల్లి వదిని అస్సలు వదిలిపెట్టకూడదు, ఇప్పుడే దీన్ని తీసుకెళ్తే వల్లి వదిన నిజస్వరూపం బయటపడుతుంది, ఆ వల్లి వల్ల అత్తయ్య నిన్ను కొట్టింది, అత్తయ్యకి నిజం తెలియాలి అంటూ ఇక ప్రేమ అయితే నర్మదతో మాట్లాడుతుంటే ధీరజ్ కూడా ఇక వల్లి గురించి నిజాన్ని బయట పెట్టాలంటుంటే నర్మద, వద్దు ధీరజ్, ఇప్పుడు కనుక మనం ఈ నిజాన్ని మావయ్య గారికి చెప్తే మావయ్య గారు బాధపడతారు, కానీ అత్తయ్య గారికి వల్లి అక్క చేసిన మోసం మాత్రం తెలియాలి అని అంటుంటే, ఏంటక్క ఏం మాట్లాడుతున్నావు, ఇంకా నువ్వు బల్లి గురించి ఆలోచిస్తున్నావా, అసలు ఇంకా బల్లి గురించి ఇంత మంచిగా ఎలా ఆలోచించగలుగుతున్నావు, చూడక్క ఆ బల్లి గురించి మామయ్య గారి ముందు నిజం చెప్పే తీరాలి అంటూ ప్రేమ మాట్లాడుతూ ఉంటే ఇక వీళ్ళు ముగ్గురు మాటల్లో పట్టంతో నిదానంగా ఆ మెరుపుతీగా వాళ్ళ నుంచి తప్పించుకోబోతుంటే ఒక్కసారిగా ధీరజ్ అయితే దాన్ని చెయ్యి పట్టుకుని ఆపుతాడు. ఇక వెంటనే ధీరజ్ పట్టుకోవడంతో సిగ్గుపడుతూ మెలికలు తిరిగిపోతుంది. ఇక ప్రేమ, రేయ్ వదలరా, దాంచే పట్టుకున్నావేంట్రా అని అంటుంటే ఇది తప్పించుకోవాలని పారిపోతుంది. ఎలా అయినా సరే ఈరోజు దీన్ని ఇంటికి తీసుకెళ్లాల్సిందే వదిన, ఇంతవరకు మీరేం చెప్పినా విన్నాం, కానీ వీళ్ళ వల్ల మీరు అందరి ముందు తప్పు చేసిన మనుషులా నిలబడ్డం మాకు అస్సలు ఇష్టం లేదు అంటూ ఇక వల్లి
కడుపు గురించి నాటకాలాడినా ఆ డాక్టర్ని తీసుకుని అందరి ముందుకి తీసుకెళ్తానికి ధీరజ్ అయితే తనని అందరి ముందు నుంచోపెడతాడు. రానున్న ఎపిసోడ్స్ లో ఇక వల్లి బండారం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు, ఇలాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి